అందరికీ శనార్థులు ఎట్లున్నారులో మంచిగున్నారా తీన్మార్ వార్తలలో మంచి మంచి ముచ్చట్లయితే పట్టుకొచ్చినా అవన్నీ చూసే ముంగట హెడ్లైన్ చూడుర్రి. స్టే మీద సుప్రీంకోర్టుకు సర్కార్ రిజర్వేషన్లు ఇస్తారట బరాబర్. ఆంధ్రాల బనకచెర్లకు టెండర్లు ఆపుతామంటున్న మన లీడర్లు. జోరైతున్న జూబ్లీ హిల్స్ ప్రచారం ఖర్చు పెట్టాలే రూల్స్ ప్రకారం. సాఫ్ట్వేర్ వాళ్ళకు బీపీలు షుగర్లు గట్లున్నాయి మళ్ళా ఐటీ జాబులు. పొంగుతున్న పోచారం డ్యామ్ స్విమ్మింగ్ పూల్ కి తీసుకెళ్తాం కదా, అలాంటిది ఇక్కడ చూస్తే ఇక చాలా సంతోషంగా ఉంది. ఎంత ధైర్యంగా పోతున్నారు చూడండి, మెల్లగా అవతలికి పోతారు యువతలకి వస్తారంట. అవుతమ్మి ఇప్పుడు సర్కార్ ఏం చేస్తుందంటావు? సర్పంచ్ ఎలక్షన్లు ఇప్పటి అంతలా అయితే అంటవా లేదా? అర్రే రిజర్వేషన్లు మారితే మళ్ళీ మనకు ఛాన్స్ వస్తుందో రాదో మామా. చా అబ్బా ఒక్కరోజైతే నేను ఎంపీటీసీ నామినేషన్ వేస్తుంటిరా, మన వాళ్ళందరినీ మంచిగా జమగొట్టినా. అవునరా పెద్ద కులాలకు రిజర్వేషన్ ఇచ్చినాడు సప్పులు లేదు కానీ ఇప్పుడు గిట్లా ఆగబడతాన్రేమ్రా అని అంతటా నడుస్తున్న చర్చలు. మరింతకు గవర్నమెంట్ ఏం చేయబోతుందంటే అన్నట్టుగానే బీసీ రిజర్వేషన్ల కోసం సుప్రీంకోర్టుకు పోవాలని డిసైడ్ చేసింది గవర్నమెంట్. తోపు లాయర్లతోటి మాట్లాడి అందరు సలహాలు తీసుకొని కేసు వేయబోతున్నారు. చెప్పున్నే 2-3 రోజులలో కేబినెట్ మీటింగ్ పెట్టి ఎట్లా ముంగట్టుకు పోవాలి, కోర్టులు ఎట్లా కొట్లాడాలనో చర్చలు చేస్తారట. అయితే ఎలక్షన్ల మీద హైకోర్టు స్టే ఇయ్యలేదు, రిజర్వేషన్ల జీవో మీద మాత్రమే ఇచ్చింది. మొన్న తీర్పు పేపర్లు రాల్చంగా బయటకు వస్తే ఈ ముచ్చట తెలిసింది. ఓట్లు పెట్టొచ్చు కాకుండా రిజర్వేషన్లు పెంచొద్దు అనేది ఆర్డరు. అంటే బీసీలకు 42% రిజర్వేషన్లు లేకుండా పాత లెక్క ప్రకారం పోవాలి. అప్పుడు బీసీలకు 25% రిజర్వేషన్ ఉంటది. గట్లయితే మొత్తం రిజర్వేషన్లు 50% దాటాయి. ఏ లొల్లి ఉండదు అనేది కోర్టు మాట. కానీ ఇట్లా పెట్టేది ఉంటే కులగణన, అసెంబ్లీల తీర్మానము, ఆర్డినెన్స్, జీవో ఇవన్నీ అవసరమే లేకుండే ఎన్నడో కొత్త సర్పంచులు వద్దురు. ఎలక్షన్ల ముంగట మాటిచ్చారు కాబట్టి రిజర్వేషన్లు పెంచుతున్నారాయే. ఇల్లు తిరిగి జనాభా లెక్క పెడితే 156 మంది బీసీలే ఉన్నా 42% రిజర్వేషన్లు ఇస్తుంటే దానికి కూడా కొందరు అడ్డం పడుతున్నారని గరమైతుంది గవర్నమెంట్. ఇలా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒకటే ఏ రకంగా కోర్టులో అప్పీల్ చేస్తా ఉన్నారు, ఏ రకంగా అడ్డుకుంటా ఉన్నారు, ఇది ప్రజలకి ఇద్దరికి అర్థమైనటువంటి సందర్భం. ఆల్రెడీ బీసీ సంఘాలు రోడ్ల మీదకి వచ్చి నిరసనలు చేస్తున్నాయి, అంతటా మీటింగులు నడుస్తున్నాయి. సోమవారం రాష్ట్ర రోకోలు, మంగళవారం తెలంగాణ బంద్. బీసీల నోటికాడి అన్న ముద్ద లాక్కొని అవమానపరిచారు కాబట్టి దీని మీద నిరసిస్తూ 14 తలపెట్టిన బంద్కు అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని సర్కారులు అయితే ఏడగింత తగ్గకుండా తిప్పల పడుతున్నారు బీసీలకు ఫాయిదా చేస్తానికి. ఇక సుప్రీంకోర్టులో ఏమవుతుందో చూడాలి మరి. ఈ కిత్తకు మంచిగా ఆనలు పడ్డాయి. ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండినాయి. ఇక యాసంగికి సుత వ్యవసాయానికి తిప్పలు లేనట్టేనుల్లా. యాళ్ళకు దున్నుకోవచ్చు, ఎక్కువ వండియచ్చు. కానీ ఒకళ్ళ కాలం కాకుంటే పరిస్థితి ఏంది? గప్పుడు ప్రాజెక్టుల నీళ్ళే దిక్కు. నదులకెళ్ళి మనకు రావాల్సినవి మనం మలుపుకోవాలి, మన నీళ్లు ఇంకోలకు పోకుండా చూసుకోవాలి. ఇప్పుడు మీరు చూసే వార్త సుత దానికి సంబంధించిందే. మరి బనకచెర్లలో మళ్ళా చాలా అయింది. అరే మా తెలంగాణకు అన్యాయం అవుతుంది, ఆ ప్రాజెక్టు కట్టొద్దని మన గవర్నమెంట్ ఎన్ని కంప్లైంట్లు చేసినా సెంట్రల్ హిమ్మత్ తోటి ముంగడికే పోతుంది ఆంధ్ర సర్కారు. ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేస్తానికి టెండర్లు సుధా పిలిచిండ్రు బాజాప్తా. పనులు ఇట్లనే ముంగడికి పోయానంటే కృష్ణా నీళ్ళలో మనకు మళ్ళోపారి నష్టమైనట్టే. పోలవరం కించి బనకచెర్ల మీదకెళ్లి రాయలసీమకు నీళ్లు పట్టుకపోయా ఇకమత్ చేస్తున్నాడు చంద్రబాబు గారు. లేలే మీద మేము ప్రాజెక్టులు కట్టుకోక ముందుకే మా వాటా మేము వాడుకోక ముందుకే మీరెట్లా తీసుకుంటారని మనోళ్ళు సెంటర్ వాళ్ళకి కంప్లైంట్ల మీద కంప్లైంట్ ఇచ్చిండ్రు ముందే. సరే మీ వాదన కూడా లెక్కలకు తీసుకుంటామని సెంటర్ మంత్రి పాటిల్ సార్ ఉత్తరం పంపిండు గాని బాబు గారు చేయాల్సింది చేస్తూనే ఉన్నాడు. ఈగేముంది ఈడ మనోళ్ళ నడవ కిసర బసర అవుతాంది. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు మీద ఢిల్లీలో మీటింగ్ అయిన తర్వాత వేగంగా ఫైలు కదలడం స్టార్ట్ అయింది. ఈరోజు హరీష్ రావు గారు ఇచ్చిన స్టేట్మెంట్ లో ఏమీ వాస్తవాలు లేవు. మేము కాంగ్రెస్ ప్రభుత్వంగా బనకచెర్ల ప్రాజెక్టుకి వ్యతిరేకం, ఎట్టి పరిస్థితుల్లో కట్టనీయమని చెప్పి కూడా నేను మాటిస్తున్నాను. సర్వస్వం నష్టపోతుంటే కూడా ఇవాళ అడ్డుకోవాల్సినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లున్నది. అన్ని విధాల చర్యలు తీసుకున్నాము. మేము స్వయాన కేంద్ర ప్రభుత్వానికి వర్బల్ గా చెప్పినాం, లిఖిత పూర్వకంగా చెప్పినాం.
అట్లా కాదు కాక, ఒక్కతే ఒక్క బుజ్జి, కట్నం ఎంతైనా ఇద్దాం, దొరికితే గవర్నమెంట్ జాబ్ ఉన్న పిల్లగాడు, లేదంటే సాఫ్ట్వేర్ సంబంధం, అంతేగాని మార్కెటింగ్ జాబు, ఇలేకరి, రియల్ ఎస్టేట్ గిసోంటి సంబంధాలు దేకే జరా. అవునక్క, పిల్ల కూడా ఐటీ కంపెనీలా కొలువు చేస్తుందట. మీ కోడల్ని వేసుకుంటారా అంటే ఇద్దరు మంచిగా సంపాదిస్తారు, ఏ తిప్పలుండదు. అబ్బా, గచ్చిబౌలి మాదాపూర్ ఏరియాకు పోతే అదో లోకంరా, మొత్తం ఐటీ కంపెనీలే. మా ఓనికి గండ్ల జాబ్ వస్తే బాగుండే అని ఫీల్ అవుతుంటారు. కానీ ఇంకో దిక్కు వాళ్ళ కథ ఎట్లున్నదో ఈ వార్త చూస్తే మీకే తెలుస్తుంది. అద్దాల మేడల ఆఫీసు, సల్లటి ఏసీ, మెత్తటి కుర్చీ, ముంగట కంప్యూటరు, తీసుకపోను దించిపోను క్యాబు, ఫస్ట్కే జీతము. ఆరంలో 2 రోజులు తాతీలే, టూల్లు పార్టీలు. ఏ కొలువు అంటే సాఫ్ట్వేర్ ఏరా భయ అని అనుకుంటాం. ఒక్క పారు ఇరికినంటే ఎమ్మటే ఇల్లు కొంటారు, 4 వద్దులకు కారు వస్తుంది, కాకుంటే ఈఎంఐల. చుట్టాలు దోస్తులు మురుస్తారు. సాఫ్ట్వేర్ పిల్లగాడంటే సంబంధం కింద మంచిదే వస్తుంది. ఇదంతా ఇట్రోకు అట్రోకు కథ ఏరే ఉంటది. పొంచెల కమానం, ఇరాం లేని డ్యూటీలు, కూకొని పొట్టలు గుట్టలు, పెయిల రోగాల పుట్టలు, బీపీలు, షుగర్లు, టెన్షన్, గాయి గత్తర. ఓ సంఘం సర్వే చేస్తే దేశంలో 177 మంది సాఫ్ట్వేర్ జాబులు చేసేటోళ్లకు ఏదో ఒకటి మోపైందట బాడీలా. మగ పొరల కంటే ఆడవిల్లలే ఎక్కువ టెన్షన్ పడుతురట. మార్నింగ్ 5:30కి ఆస్ట్రేలియాకి మొదలుపెట్టి మార్నింగ్ 6:30కి మీరు యుఎస్కి ఫినిష్ చేసే విధంగా కొన్ని కాల్స్ ఉంటాయి. ఇలాంటి వాటి వల్ల స్లీప్ ఆప్నియా అని స్లీప్ డిసార్డర్స్ వస్తున్నాయి. అవు మరి, పగల్లేదు రాత్రి లేదు, డ్యూటీలే డ్యూటీలు. ఆఫీస్ లో ఊకుంటే బయట తెల్లారిందో పొద్దుము కింద కూడా తెలియని పరిస్థితి. కంప్యూటర్ ఒత్తుడు, ఫోన్లు మాట్లాడు. టార్గెట్ ఒడిపియాలనాయే, బాస్ తోటి మాట రావద్దాయే. చల్లగా ఏసీ ఆఫీస్ లో ఊకున్నందుకు నీళ్లు చక్కగా తాగరు, పెయి మీద ఎండపోడే పడది. మళ్ళా పిజ్జాలు, బర్గర్లు, లట్టుపోటు తిని అట్లా కొంత కడుపు ఖరాబ్ అవుతుందట. కంప్యూటర్ చూసి దొడ్డు కళ్ళద్దాలు సంపాదిస్తురట. కదలకుంటా మెదలకుంటా గంటల కమానం కూకుండే వరకు పెయిల కొవ్వు పెరుగుతుందట, పానం కుసకుస అవుతుందట. ఓ గల్ల ఇద్దరాల మొగలకు జాబులైతే ఎవరి లోకం అల్లదే. వాళ్ళ కేంద్ర అనుడే గాని అయ్యో అని వాళ్ళ తరపున మాట్లాడేటోళ్ళు ఉండరు కాబట్టి కామ్రేడ్ సాంబన్న ముంగట్టుకొచ్చి సాఫ్ట్వేర్ లో గోసలు కుద్దు అసెంబ్లీనే చెప్పిండు 2-3 మాటల. ఆ పిల్లలు తమ ఎవరు మొత్తాన్ని కరిగిస్తున్నారు. 50 ఏళ్లకే వృద్ధులుగా అయిపోతున్నారు. తల్లిదండ్రులతో సంబంధాలు ఉండవు. భార్యాభర్తలు సంతోషం ఒకరోజు సినిమా కూడా వెళ్లే పరిస్థితి ఉండదు. పిల్లలతో సరదాగా గడిపే సమయం ఉండదు. నైట్ డ్యూటీ ఏంటో తెలియదు, డే డ్యూటీ ఏంటో తెలియదు. వాళ్ళు నైట్ ఉన్నారా లేదా డేగా ఉందా ఏమిటో కూడా తెలియదు. అదొక మాయా లోకం. ఇంత కష్టం చేసినందుకు ఎంత జీతం ఎత్తుతున్నారో గానీ దవాఖాన్ల బిల్లులు కూడా గట్టిగానే అవుతున్నాయట. ఐటీ కంపెనీలో వేసేటోళ్ళకే కాదు, ఈ నడుమ చాలా మందిది ఇదే కథ. కాబట్టి పొద్దుగా లేచి జర నడువుండ్రి, తాకతిచ్చే తిండి తినుండ్రి, ఊకుకే బీపీలు పెంచుకోకురని సాఫ్ట్వేర్ బాబులకు డాక్టర్లు ఇస్తున్న సలహా. సాఫ్ట్వేర్ లో పనిచేసే పిల్లలు అదృష్టవంతులని మనం అనుకుంటాం. వాళ్ళు చూస్తున్నంత నరకం 14 గంటలు 16 గంటలు వాళ్ళు పనిచేస్తున్నారు. అధ్యక్ష గాళ్ళకు దొరుకుతాన్రా, నేను బండెక్తే రాకెట్ నడిపినట్టే. మూలమల్త కాడ ట్రాఫిక్ వాళ్ళు ఉండు కామనే మచ్చా, మన దారి అడ్డదారి కదా. నెత్తికి హెల్మెట్ పెట్టే బదులు నెంబర్ ప్లేట్కు మాస్క్ పెడితే అయిపోతుంది. ఈ సిగ్నల్ కాడ తప్పించుకున్నా ఇక ముంగట ఎవ్వరుండర్తి. ఇగో గిట్లనే అనుకుంటారు కొందరు. గట్లనే లాపరవ వేస్తారా అంటే మీరు సుత గిట్లనే బుక్ అవుతారు, చూసుకోండి మళ్ళా. వాయమ్మనే 277 చలాన్లా ఏందన్నా ఇది? ఇక కట్టుకో 79,845 రూపాయలు. తెలంగాణ మొత్తంలో ఉత్తమ డ్రైవర్ అంటే నువ్వే ఉన్నట్టున్నవే. కరీంనగర్ లా ఆర్ఎంపీ డాక్టర్ అట. 5 ఏండ్లల్లా 277 చలాన్లు పడితే అందులో 254 హెల్మెట్లేనియే. నెత్తికి చిప్ప పెట్టుకోవాలంటే షీదర పెట్టేటట్టుందన్నకు. ట్రాఫిక్ వాళ్ళు టిక్క ఫోటోలు కొట్టిండ్రు, చలాన్లు పంపిండ్రు. ఇన్నేళ్లల్లా ఏడ ఆపలే, ఫైన్లు కట్టమని అడగలే. గాచారం మంచిగా లేక ఇప్పుడు దొరికే వరకు ఫైన్ల లెక్క చూసి చక్కెర వచ్చినంత పని అయింది. ఫైన్లు కట్టి బండి తీసుకుపోమన్నారట. మళ్ళా లైసెన్స్ కూడా డేట్ దాటిందట. బండి కాగితాలు లేవట. ఏదైనా ఆఫర్ వస్తే ఆఫర్ కోసం వెయిటింగ్ చేస్తున్నాను సార్ అని చెప్పారు. బట్ అది కరెక్ట్ కాదు అతని వర్షన్. అరే 50-50 డిస్కౌంట్ పెట్టినాడు, కట్టేద్దాం అనుకుంటే ఒకటి పోయి 277 చలాన్లాయే. కానీ బండి బేరం పెట్టిన దండగల మందం 79,000 వస్తాయో రావో పో. వామ్మో, మొన్న పోచారం డ్యామ్ బొంగుతంటే ఇక కొట్టుకోబోతుందేమో అనుకున్నారు చాలా మంది. ఎందుకైనా మంచిదని కిందున్న ఊర్లను ఖాళీ కూడా చేపించిండ్రు. 103 ఏండ్ల కిందట కట్టిందైనా గింతంటే గింత కూడా ఏం కాలేదబ్బా.
కామారెడ్డి జిల్లాలున్న గా డ్యామ్ను చూస్తానికి చాలా మంది పోతాన్రని మా చంద్రవసత పోయింది. చూద్దాం మరి ఏం చెప్తుందో. పోచారం కాడ బ్రిడ్జ్ మీద మస్తు నీళ్లు ఉన్నాయి అంటే చూసొద్దామని వచ్చిన కళ్ళకు పండుగ లెక్క అనిపిస్తుంది. చూడండి ఎంత మంచిగా ఉన్నదో. ఆ చెర్లకేంచి వస్తున్న నీళ్లు మత్తెడ దుంకిగో ముద్దుగా ఎట్లా పోతున్నాయి చూడండి. ఈ కుంటలో చూడండి ఏమో చిన్న చేపలు లేవు. పోరలందరు చేపలంటలనే తగిలిండ్రు. మస్తు వలలేసారు, అన్ని కొరమటలే. అక్కడ ఎదురుగా చూడండి గోడ మీదకి ఎట్లా ఎగురుతున్నాయో చేపలు. ఓ ఎమ్మ నేను నీళ్ళకి ఎదురెక్కి పోతాయి ఈ చేపలు. నీళ్ళని పట్టుకొని అగో అట్లా మీదకి ఎక్కుతా ఉన్నాయి. మస్తు అనిపిస్తున్నది కదా. భార్య కొడుకు భర్త ముగ్గురు కలిసి నిమ్మలంగా నీళ్ళ కాడ ఎంజాయ్ చేస్తున్నారు. నీళ్లు నూకేస్తున్నాయి ఇట్లా మనల్ని. ఏడికెంచిరా అమ్మవారి దగ్గరికి వచ్చాము దర్శనానికి. ఇక్కడ తెలిసిన వాళ్ళు ఇక్కడ పోచారం డ్యామ్ బాగుంటుందంటే తీసుకొచ్చాము. ఎప్పుడో వీక్లీ వన్స్ స్విమ్మింగ్ పూల్ కి తీసుకెళ్తాం కదా, అలాంటిది ఇక్కడ చూస్తే ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఎంత ధైర్యంగా పోతున్నారు చూడండి. మెల్లగా అవతలికి పోతారు యువతలకి వస్తారంట. సిటీ వాతావరణం ఎట్లా ఉంటుంది అందుకని కొద్దిగా పిల్లలకి చూపిద్దామని చెప్పేసి వచ్చాము. మంచిగా నీళ్ళ కాడ పోరలు ముద్దుగా ఆడు చూడండి. అమ్మాగో ఆడ ముద్దుగా లోపలికి పోతున్నాడా. అద్దాల బీరువాళ్ళకి బయటకు వచ్చినట్టు వస్తున్నాడు చూడండి అని. ఆహా పోతున్నాం ఇట్లా చూసిపోదామని వచ్చినాం అక్క. బాగుంది అక్క. ఇది రెండోసారి. కాడికేంచి దాకా నీళ్లు ముద్దుగా మత్తెడ దుంకి ఏకదమ్మ అనిపిస్తున్నాయి. నడుచుకుంటా అన్ని చేపలని చూసుకుంటూ అవుతుండే. ఏం పేరు నాన్న? తెలీదు చేపల పేర్లు. నా పేరా విజయ్. హైదరాబాద్ నుంచి మేము 5 వచ్చినాము. నిజామాబాద్. ఇప్పుడు కూరలు చూడండి. వస్తాం చూద్దాం ఒకసారి ట్రిప్ కూడా అంటే వచ్చారు అంతే. అన్న ఏడికెంచనా? నాది ఎల్బీ నగర్. మొత్తం ఎంత మంది వచ్చిండ్రు మీరు? 11 మంది. 11 మంది. ఎట్లా వచ్చిండ్రు తమ్మి? కార్లో మేడం. మరి భోజనాలు అయినాయి తమ్మి? ఏడుపాయలు వెళ్ళాలి మేడం. ఎంజాయ్ చేసిండ్రా మరా? ఫుల్ ఎంజాయ్. బట్టలేదు ఆడలేదు నీళ్ళల్లో ఆడలేదా? నీళ్ళంటే భయం. అన్న ఎట్లా అనిపిస్తుంది ఇదంతా విరిచి ఇట్లా పోతుంటే మంచిగా మత్తెడ దుంకితే చెరువు? మాకు ఇది ఎప్పటికీ చూసింది. పబ్లిక్ బాగానే వస్తున్నారా? మస్తు వస్తారు. అన్న మీకు ఎప్పుడైనా ఇట్లా తొవ్వ బంద్ అయిన సందర్భాలు ఉన్నాయా? ఇది 30 సంవత్సరాల కింద బంద్ అయిందంటే మొన్ననే. మళ్ళా మొన్ననే బలరకాడికి బర్రెలు అటున్నాయా? బర్రెలు అటు మేస్తున్నాయి. మరి ఏమైనా సతి కట్టుకొచ్చుకున్నారా? తిన్నారా మరా? అయ్యో పాప మన్నోళ్ళు ఇంకా తిననే లేదు. తమ్ముడు నువ్వేం చేస్తావు? నువ్వు కూడా నీరు గొర్రెలు అన్నీ బర్లా. ఇప్పుడు ఇట్లనే తీసుకుపోయినా వాళ్ళు ఇళ్ళ మీదకి మొత్తానికి ఆడికి ఈడికి అంతా తిరుగుతుంటే చిన్న పోర్లను వేసుకొని ఒక తమ్ముడు కనబడ్డాడు. వాళ్ళు చెప్పిండ్రు మీకు ఇక్కడ నీళ్లు ఇది మా అత్తగారి ఇల్లు. కొంచెం ముందు పోతే మా అత్తగారి అనమాట. ఎప్పుడు వస్తుంటాం పోతుంటాం అనమాట. ఇడికి బాగుంటది. ఇక్కడ వచ్చినప్పుడల్లా బాగుంటది. అవతల బందుకేంచి ఇవతల బందుకు వచ్చినాము. ఇదే పోచారం డ్యాము. ఇంత పెద్ద డ్యాము. ఆడికి నీళ్లు మొత్తం అలుగులు వారుతున్నాయి. పోచారం డ్యామ్ కాడికెంచి ఇది ముచ్చట. మళ్ళొక ముచ్చటతోటి మళ్ళా కలుద్దామండి శనార్థులు. ఎక్కడదుల్లా జూబ్లీ హిల్స్ ల ప్రచారం జోరైనట్టే. కాంగ్రెస్ టికెట్ తెచ్చుకున్న నవీన్ యాదవ్ అన్న కారు గుర్తు మీద సునీత మేడం గల్లీ తిరుగుతాన్రు. బీజేపీ టికెట్ ఇంకెవరికో ఫైనల్ కాలే గాని రేపో ఎల్లుండో ఆలుసుత దిగుడు ఖాయం. ఎలక్షన్ అవుతుంది హైదరాబాద్ సిటీలాయే. ఆ లెక్క ఏరే ఉంటది. మరి పబ్లిక్ ఏమనుకుంటారు, ఎవరిని గెలిపిస్తారు అనేది మళ్ళోపారి చెప్పుకుందాం గాని ఇప్పుడైతే గీ వార్త చూడుర్రి. చాయ్ 5 రూపాయలు, కాఫీ 6 రూపాయలు, నీళ్ళ బాటిల్ 20 రూపాయలు, ఆలు సమోసా 10, నాస్టా 20, వెజ్ మీల్స్ 80, వెజ్ ఫ్రైడ్ రైస్ 90, వెజ్ బిర్యానీ 115, ఎగ్ బిర్యానీ 135, చికెన్ బిర్యానీ 170, మటన్ బిర్యానీ 180. హోటల్లో పెట్టిన డిస్కౌంట్ రేట్లు గాజుల్లో. జూబ్లీ హిల్స్ ఓట్ల ఖర్చుకి ఎన్నికల సంఘం ఫిక్స్ చేసిన రేట్లు. ఇక పూలదండకు 100, ఫోటోగ్రాఫర్ కు రోజుకు 1500, డ్రోన్ కెమెరాకు 5000, క్యాబ్ కు 1400, ఫంక్షన్ హాల్ కు 6000. టిఫిన్ల కాంచి కట్టే బ్యానర్లు, కుర్చీలు, సౌండ్ బాక్స్ల దానిక దేనికి ఎంత పెట్టాలనో క్లియర్ గా
చెప్పిండ్రు ఆఫీసర్లు. అంతకంటే ఎక్కువ రాస్తే నడవదిగా. ఎమ్మెల్యే పదవికి పోటీ చేస్తోళ్ళు ఒక్కొక్కరు 40 లక్షలకు మించి ఖర్చు పెట్టొద్దనేది రూలు. మనోళ్ళకినా సరే అంటారు కానీ ఓ పెద్ద మీటింగ్ పెడితే 40 లక్షలు సాలని గిన చాలయి. ఎలక్షన్ అంటే తక్కువ ఖర్చు ఉంటుందా మరి? మీటింగులు, రథాలు, బ్యానర్లు, పొద్దుమాపు భోజనాలు, మైకులు, టెంట్లు, ఎంటొచ్చినోళ్ళ మంచి చెడ్డలు, తినబెట్టుడు, తాపిచ్చుడు బొచ్చెడు ఉంటాయి. వచ్చిన వాళ్ళని గాయంత చూసుకోకుండా ఈ జెండా పడేసి ఆ జెండా పట్టుకుంటారు. మళ్ళా ఓట్ల నాడు నోట్లు పంచుడు అదే రే లెక్క. కోట్ల రూపాయలు గుమ్మరిస్తే గాని ప్రచారం జోరుండదు, పతార పెరుగుతుంది. కాకుంటే గింతే పైకం పెట్టాలనే రూల్ ఉంది కాబట్టి అంతే పెట్టినామని మనోళ్ళు చెప్తారు. సరే అని ఎన్నికల సంఘం అంటది. అల్కగా చెప్పాలంటే జల్లెడతో నీళ్లు తెచ్చినట్టు. శాన గుళ్ళు గుట్టలు కొండల మీద ఉంటాయి. మెట్లెక్కి మీదికి పోవాలి. 100, 200, 500, 1000కి మీద కూడా మెట్లుంటాయి. బండ్లు పోతానికి తవ్వున్నా మొక్కులున్నోళ్ళు మెట్ల తవ్వల పోతారు. కానీ కేరళ శబరిమల అయ్యప్ప గుడి మీదకి పోవాలంటే 18 మెట్లే ఉంటాయి. అది సుత బంగారంతో. కాకుంటే దీక్షలున్న సాములకే గా బంగారు మెట్ల మించి పోయే భాగ్యం. ఆ గుడి కాడ తప్ప ఇంకేడ గసంటి సౌలతి లేకుండొచ్చు. అయితే నీ గింత పాపం ఉంటా అదుల్లా. శబరిమల అయ్యప్ప గుడిలా 4.5 కిలోల బంగారం మాయం చేసిండ్రు. మరి ఈ పనివంతులు ఎవరో అస్సలు ఇడిచిపెట్టద్దు, క్రిమినల్ కేసులు పెట్టి ఎంక్వైరీ చేయాలని ఆర్డర్ వేసింది కేరళ హైకోర్టు. గయాబ్ చేసి కూడా 6 ఏండ్లు. అప్పట్లో గుడి ముంగటుండే ద్వారపాలకులకు బంగారం తోటి తాపడం చేపిస్తే అవి మెరుగు పెట్టిస్తామని బయటికి తీసిరు గుడి కమిటీ వాళ్ళు. గా పని మద్రాసులో ప్రైవేట్ కంపెనీకి ఉపయోగితే కేరళకెళ్ళి కంటైనర్లు తీసుకుపోతానికి 40 రోజులు పట్టిందట. ఎక్కించేటప్పుడు 42 కిలోలకు మీద బంగారం ఉంటే దించేటప్పుడు 38 కిలోలే ఉందట. నడిమిట్ల 4.5 కిలోలు ఎట్లా మాయమైందనేది కేసు. అయితే బంగారం తోటి బయలుదేరిన కంటైనర్ ఎన్నో గుళ్ళు గోపురాలు తిరుగుకుంటా కొందరు లీడర్లు యాక్టర్ల ఇళ్లకు పూజలకు పోయిందట. అగో గాడనే గయాబ్ చేసి ఉంటారనే ప్రచారం నడుస్తుంది. కానీ సీదా కంపెనీకి పోకుండా ఇళ్ల పూజలకు దేవుని బంగారు వస్తువులు పట్టుకపోవడేందని గరమైతున్నారు భక్తులు. కాదా మరి శబరిమల అయ్యప్ప గుడికి లక్షల మంది భక్తులు వస్తారు 41 రోజులు దీక్షలు పట్టి. సాములు ఇంత నిష్ఠతోటి పోతుంటే ఆడనేమో గిసొంటి కథలు నడసవాటే. గా విచారణ ఎన్నడోడుస్తుందో ఎవరి పంతనమని తేలుతుందో గానీ గా బంగారం దొంగలను నువ్వే చెప్పున పట్టియాలయ్యప్ప. ఇంటి ముంగట బట్టలు ఆరేసి ఉన్నాయా లేవా, లోపట లైట్లు కనబడుతున్నాయా లేదా, పక్కింట్లో ఎవరన్నా ఉన్నారా, ఎదురింటోళ్ళు ఎన్ని గంటలకు లైట్లు బంద్ చేస్తున్నారు, తాళమేసి ఉన్న ఇంట్లో కింద పైన ఎన్ని ఫ్యామిలీలు ఉన్నాయి, ఏ టైంలో పోతే అల్కగా బయట పడవచ్చు. ఇగో గిన్ని జాగ్రత్తలు తీసుకుంటారట దొంగలు. రాత్రిపూట అయితే అందరు నిద్రలు ఉంటారు, పని అల్కగా అవుతుందని వస్తుంటారు. కానీ ఇప్పుడు గవేం చూస్తలేరుల్లా. గెద్ముడు గెద్మితే దెబ్బకే పరార్. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ ఏరియాల పగటిలే డ్యూటీకి ఎక్కిండట మనోడు. పైన ఒక ఫ్యామిలీ, కిందో ఫ్యామిలీ ఉంటున్నారట. కిందున్న ఇంటికి తాళం వేసింది కనబెట్టి లోపటికి జొర్రబోతే పై యంత్రంలో ఉన్న చెల్లెమ్మ సప్పుడుకొచ్చి చూసింది. రప్పు నురుకొచ్చి పట్టుకోబోతే ఆడికెళ్ళి పరార్. అట్లనే ఎన్కెమ్మటి పడ్డది గాని తప్పించుకొని అవతల పడ్డాడు. పోలీసులు కేసు పెట్టి ఎంక్వైరీ చేస్తున్నారు. దొంగను పట్టుకుంటానికి గింత ధైర్యం చూపించినందుకు తారీఫ్ చేసిండ్రంతా. చెల్లెమ్మ చూడకుంటే ఇల్లు ఊడ్చుకొని అవతల పడేటోడు. రాత్రిపూటే అనుకున్నాం, తాళమేషుంటే పగటిలైనా పంతనం చూపిస్తున్నారు. జర చూసుకోండి మరి. టన్ను 1.5 సరుకు చెన్నై సేరినాదప్ప. నీ తాన 6 బుల్లెట్లే, మా తాన 60 గొడ్డెళ్ళు. లెక్క సరిపోదు సామి. నాకు రావాల్సిన పైసా అనా అయినా అర్ధనైనా అది 7 కొండల మీదున్నా 7 సముద్రాల అవతలున్నా ఇడిసేదేలే. పార్టీ ఉంది పుష్ప అని సినిమాల డైలాగులు చెప్తుంటే చూసి సప్పట్లు కొట్టినాం. కానీ బయట అంతకంటే జోరున్నదుల్లో. హౌ పుష్ప సరుకే 356 మొద్దులు, 10 టన్నులు, 8 కోట్ల మాలు. కొట్టింది తిరుపతి శేషాచలం అడవిలా, దొరకబట్టింది ఢిల్లీలా. ఎర్రచందనం ఎత్తుకపోతుండ్రని నెల కిందట గీ ఇద్దరిని పట్టుకుంటే ఢిల్లీలా ఓ గోదాంలో దాచిపెట్టినట్టు చెప్పిండ్రట. మరి సాటుంగా ఎప్పుడు కొట్టుకోపోయినరో గాని ఆడిదానిక చేరింది సరుకు. గుజరాత్ నుండి గానీ లేదా తమిళనాడు,
కర్ణాటక ఈ ప్రాంతాల నుండి కూడా లాస్ట్ టైం ఇదే విధంగా ఇన్ఫర్మేషన్ ని అటు టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ని క్రోడీకరించుకుంటూ గదన్నట్టు ఇన్ని రోజులు గా రాష్ట్రాల మీదకెళ్లి సముద్రంలా బయటి దేశాలకు సప్లై చేసేదట. గా రూట్ల చెక్ పోస్టులు టైట్ చేసేటోరకు ఎవ్వలకు అనుమానం రాకుండా కొత్త తొవ్వల ఢిల్లీకి పట్టుకోబోతుర్రన్నట్టు పనిమంతులు. ఆడ దొరకబట్టిన మాల్ను కోర్టు పర్మిషన్ తోటి తిరుపతికి తెచ్చిర్రిగా. మరి ఈళ్ళని చూసి సినిమా తీసిండ్రో సినిమాలో చూసి ఈళ్ళు చేస్తుండ్రో గాని ఎర్ర చందన మగుపడితే పాప ముందురా నాయనా. చూసిండ్రు కదా, ఇక ఇవ్వుల్లా ఇయాల్టి తిన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.